మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి తెలుసుకుందాం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఆర్ ఏవైనా మనకి శరీరానికి వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇది డయాబెటిక్స్లో ఎంత వరకు బెనిఫిట్స్ ఇస్తాయి, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటే ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, సో తెలుసుకుందాం వీటి గురించి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనకు రకరకాల ప్యాటర్న్స్లో ఉంటుంది. బేసిక్గా ఇది వారంలో ఒకసారి కంప్లీట్ డే ఫాస్టింగ్, అంటే మనకు 500 నుంచి 600 కిలో క్యాలరీ డెఫిసిట్ వచ్చేలాగా వారంలో ఒకసారి లేదా 2 సార్లు చేయడము. మిగతా రోజు మామూలుగా తీసుకోవడం ఆహారం, లేకపోతే మనము రోజులో 16 గంటలు ఫాస్టింగ్ కానీ ఉపవాసం ఉండడం, మిగతా 8 గంటల్లో 2 లేదా 3 మీల్స్ తీసుకోవడము, ఇలా చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఈ మధ్య కాలంలో ఒక 2019 నుండి ఆర్ 18 నుండి ఎక్కువ మోతాదులో మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద మోస్ట్ గూగుల్డ్ డైట్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ 2019లో. ఇది ఒక రకమైన ఫ్యాట్ డైట్. ఇట్ ఈస్ నాట్ అ బ్యాలెన్స్ డైట్, ఇది ఒక ఈటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఇందులో ఏమవుతుందంటే మనకి ఫాస్టింగ్ పీరియడ్ చాలా ప్రొలాంగ్ ఉంటుంది. దీనివల్ల మనకి కామన్గా వచ్చే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే డిహైడ్రేషన్ రావచ్చు, హైపోగ్లైసీమియా రావచ్చు, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ, వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ రావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ లేదా మసిల్ సాగింగ్, కండరాలు సాగడము, వెంట్రుకలు రాలడము, ఇలాంటివి చూస్తుంటాం. అలాగే వీళ్ళలో కాన్స్టిపేషన్ రావడము, కోపం, చిరాకు కూడా కనబడుతుంది. సో ఇలాంటివి కొద్ది రకాల సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. అలాగే వీటితో బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో వెయిట్ రిడక్షన్ చేసుకోవచ్చు, అలాగే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించవచ్చు, అలాగే మన హై కొలెస్ట్రాల్ని తగ్గించవచ్చు, బ్లడ్ షుగర్స్ని బాగా కంట్రోల్లో చేసుకోవచ్చు. సో మన మెటబాలిజం లెవెల్లో చూస్తే కనుక మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్లో పెరుగుతుంది. బట్ మన లివర్కి సంబంధించి హెపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో హెపాటిక్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరగదని మనకి ప్రపంచంలో జరిగే పరిశోధనలో తెలుపుతున్నారు. సో ముఖ్యంగా మనము ఎప్పుడైతే పేషెంట్స్ కొన్ని రకాల ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్, అంటే డయాబెటిక్ మాత్రల్లో ఉంటారు, సల్ఫనైల్ యూరియాస్ అంటారు, లేదా ఇన్సులిన్లో ఉండే వాళ్ళకి హైపోగ్లైసిమియా అంటే బ్లడ్ షుగర్స్ తగ్గిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ అండ్ క్లినికల్ డైటిషియన్ ని కన్సల్ట్ చేసిన తర్వాతే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే వీళ్ళు హైపోగ్లైసిమియాలోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఏదైతే వాళ్ళు తీసుకునే టైం ఏదైతే ఉంటుందో ఫాస్టింగ్ పీరియడ్ కాకుండా ఆ పీరియడ్లో వాళ్ళు శరీరానికి కావాల్సిన సగటుగా యావరేజ్గా ఉండే క్యాలరీలు 1200 ఉండొచ్చు, 1400 ఉండొచ్చు, అలాంటి క్యాలరీలు, తర్వాత 50, 60 or 70 grams ఆఫ్ ప్రోటీన్ని ఆ 8 hours పీరియడ్లో వాళ్ళు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో కొంతమందిలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఆ 12, 1 or 2 PM లోపల వాళ్ళు ఒక మీల్ తీసుకోవడం, మోడరేట్ మీల్స్, అలాగే ఈవినింగ్ 6, 7 లోపల ఇంకో మీల్ తీసుకోవడం, ఇలా చేయడం వలన వాళ్ళు 16 hours ఫాస్టింగ్ అనేది మెయింటైన్ చేస్తారు. ఈ 16 hours ఫాస్టింగ్ డ్యూరేషన్లో హైడ్రేషన్, వాటర్ తీసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ కాఫీ, ఇలాంటివి ఏమైనా జీరా పానీ, పుదీనా పానీ, ఇలాంటి క్యాలరీ ఫ్రీ ఫుడ్స్ ఏవైనా బెవరేజెస్ తీసుకోవచ్చు. అలాగే కొద్ది రకాల సూప్స్ కానీ, టెండర్ కోకోనట్ వాటర్ కానీ, ఇలాంటి వాటిలో మనకి క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఇవి అవాయిడ్ చేయాలి. సో ఇలా మనము క్యాలరీ రెస్ట్రిక్షన్ పెట్టినప్పుడు మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు, బ్లడ్ షుగర్స్ అనేవి పెరగవు అన్నమాట. ఇట్లా మనము టార్గెట్ అనేది అచీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం తీసుకునే 6 to 7 hours ఆర్ 8 hours విండో పీరియడ్లో మనము బ్యాలెన్స్ డైట్ ఉండేలాగా చూసుకోవాలి. వీటిలో హెల్దీ కార్బోహైడ్రేట్, హోల్ గ్రెయిన్ సీరియల్స్, మిల్లెట్స్ అంటే ధాన్యాలు, చిరుధాన్యాలు మోతాదుగా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అలాగే పప్పు దినుసులు కానీ, చికెన్, ఫిష్, ఎగ్ ఇలాంటివి చేర్చుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్. సుమారుగా ఒక 500 grams ఆఫ్ వెజిటేబుల్స్ ఖచ్చితంగా ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఇవి సాలడ్ రూపం కానీ, చట్నీ, రైతా రూపంలో తీసుకోవచ్చు. అలాగే మనకు వెన్న తీసేసిన పాల ఉత్పత్తులు, మజ్జిగ, పెరుగు రైతా రూపంలో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకున్నప్పుడు మనకి కావలసిన మైక్రోన్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ లభిస్తాయి. వైటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఖచ్చితంగా లభిస్తుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తోటి మనకి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనబడతాయి. ఇలా బ్యాలెన్స్ చేయలేకపోతే 2 మీల్స్ మనం ఖచ్చితంగా డెఫిషియన్సీలోకి పడతాము.
అలాగే హైపోగ్లైసీమియా కూడా కనబడుతుంది అండ్ మల్టిపుల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మనము మంచి ఫార్మాట్లో క్లినికల్ డైటిషియన్తో అప్రోచ్ చేసి తీసుకుంటే రిజల్ట్స్ అనేవి కనబడతాయి.